గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. మీ ఇంటి పేరు భలే ఉంది భవాని. మేడం మీ ఇంటి పేరు భలే ఉంది ఏంటి? ఎన్నో లెక్కమా? థర్డ్ అయిపోయింది కదా? థర్డ్ అయిపోయిందా? హలో మై ఫోర్త్ ప్రాబ్లమా? ఫోర్తా ఫిఫ్తా ప్రాబ్లం? ఫోర్త్ చెప్పాలనా ఫిఫ్త్ చెప్పాలనా ఆంటీ? హరి పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గిరి అది చెప్పాలనా అంట అన్న. ఎస్ మ్యామ్. అది లెక్క పెట్టినానా మీకు? పెట్టారు మ్యామ్. ఓకే. ఇది మీరు వేయలా, నేను చెప్పాలా అంతే. ముగ్గురిది కదా కాబట్టి ఓకే ఓకే సరే. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే. చూడండి మరి ఇప్పుడు. నోట్ ప్యాడ్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. అయ్యో చూడండి. హరి పర్చేస్డ్ రికార్డ్ ఆన్ చేస్తున్నా. చూడు అర్హం ఇప్పుడు వచ్చి పాయ్. అయ్యో
వస్తాడా మళ్ళా సౌండ్ రాలే. ఏం మర్హాం లేటు? చార్జ్ అయిపోయిందా మ్యామ్? చార్జ్ పెట్టుకోవచ్చు. ఓకే. హరి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గిరి ఫర్ 6,000 రూపీస్ ఆన్ 1/4/2006. హరి పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గిరి అంటే ఇక్కడ డ్రాయి ఎవరు, డ్రాయర్ ఎవరుమా? డ్రాయి ఎవరు, డ్రాయర్ ఎవరు? హరి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గిరి. హరి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గిరి. చెప్పండి. హరి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గిరి ఫర్ 6,000 రూపీస్. ఇందులో ఎవరు? హరి ఎవరు, గిరి ఎవరు? హరి ఎవరు, గిరి ఎవరుమా? వినపడలేదా? హరి వచ్చి డ్రాయి మ్యామ్. హరి వచ్చి డ్రాయి, ఎస్. గిరి వచ్చి డ్రాయర్. సేల్ చేస్తున్నటువంటి వాడు ఎవరు? గిరి సేల్ చేస్తున్నాడు, హరి పర్చేజ్ చేస్తున్నాడు. అట్లా మీకు అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పుడు సేల్ చేసేటటువంటి వాడు సెల్లర్, డ్రాయర్, బయర్ లేదా పర్చేజ్ చేసేటటువంటి వాడు పర్చేజర్ వచ్చి డ్రాయి. అర్థమైందమ్మా? సెల్లర్ వచ్చి డ్రాయర్, పర్చేజర్ వచ్చి డ్రాయి, సేల్ పర్చేజ్ చేసేటటువంటి వాడు. కాబట్టి మర్చిపోకూడదు. తర్వాత గిరి హరికి అమ్ముతున్నాడు అనమాట. హరి కొనుగోలు చేస్తున్నాడు. 1/4/2006. హీ డ్రాస్ ఏ 3 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. 3 నెలల బిల్లుకు స్వీకృతి తెలియజేశారు అనమాట. ఫర్ యాక్సెప్టెన్స్. గిరి పర్చేజ్ గూడ్స్ ఫర్ 6,000 రూపీస్ ఫ్రమ్ గౌరీ ఆన్ క్రెడిట్. మళ్ళీ ఏం చేశాడు గిరి? ఏం చేశాడు ఇక్కడ చూడండి, అది చూడండి అమ్మా. గిరి ఫస్ట్ సెల్లర్. ఎవరికి సెల్లర్? హరికి. ఓకే. తర్వాత ఏం చేశాడు చూడండి. అయితే గిరి పర్చేజ్ గూడ్స్ ఫర్ 6,000 రూపీస్ ఫ్రమ్ సౌరి. ఇతడికి ఎవరు చూడండి, గిరి సెల్లరు. ఒకటి హరికి సెల్ చేశాడు, ఒకటి పర్చేజ్ చేశాడు అనమాట. బయ్యర్ అయి పర్చేజ్ చేసినాడు. ఎవరి దగ్గర? ఫ్రమ్ సౌరి. ఇక్కడ చూడండి, సౌరి దగ్గర కొన్నాడు, హరికి అమ్మినాడు. ఓకే, అర్థమవుతుందా? సౌరి దగ్గర కొన్నాడు సరుకు, శరణ్య, తర్వాత ఎవరున్నాడా? మౌనిక, సహిస్త, ముగ్గురున్నారు. శరణ్య ఫస్ట్ సేల్ చేసింది ఎవరికి? మౌనికాకు సేల్ చేసితే అర్థమవుతుందా? శరణ్య, మౌనిక, సహిస్త. ఇక్కడ ఏమంటున్నారు? శరణ్య సేల్ చేస్తుంది మౌనికాకి. అర్థమైందా? మౌనికాకి సేల్ చేస్తుంది, తర్వాత సహిస్తా నుంచి కొనుగోలు చేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? సహిస్తా నుంచి కొనుగోలు చేస్తూ ఉంది, మౌనికి అమ్ముతూ ఉంది. అది అక్కడ మీనింగ్. తర్వాత హరీస్ యాక్సెప్టెన్స్ ఎండార్స్డ్ బై గిరి టు హిస్ క్రెడిట్ సౌరి. అప్పుడు ఏం చేసింది? శరణ్యకు ఉన్నటువంటి అప్పు ఎవరి దగ్గర కొనింది? సహిస్త దగ్గర కొనింది, మౌనికాకు అమ్మింది. అయితే సహిస్త దగ్గర అప్పు ఉంది కాబట్టి ఆ అప్పు కోసం ఏం చేసింది? ఆ సహిస్త ఇచ్చినటువంటి బిల్లు ఎవరికి ఇచ్చింది? మౌనికాకి ఇచ్చింది. అర్థమవుతుందమ్మా?
అర్థమవుతుందా? ఇది చూడండి, ఏ బి సి. ఏ ఫస్ట్ ఇక్కడ సేల్ చేశారు, ఇది పర్చేజ్ చేశారు. ఇది సేల్ చేశారు, ఇది పర్చేజ్, ఇది పర్చేజ్, ఇది సేల్స్. ఓకే, అర్థమైందమ్మా? ఏ సేల్ చేశాడు బికి, బి ఏ ఏ మళ్ళీ ఏమి ఏ వచ్చేసి సి దగ్గర నుంచి పర్చేజ్ చేసింది. సి దగ్గర నుంచి ఏడు సరే బి పర్చేజ్ చేశారు. అర్థమవుతుందా? ఏ సేల్స్ టు బి, బి పర్చేజెస్ ఫ్రమ్ ఏ. అంటే ఏకి బి అమ్మినాడు, బి కొనుగోలు చేశాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏ. ఏ నుంచి కొనుగోలు చేశాడు. అర్థమైందమ్మా ఇది? ఎస్ మ్యామ్. ఓకే. తర్వాత ఇందుకు గాను ఈడేం చేశాడు, బి బిల్ ఇచ్చాడు ఏకి. బి ఏం చేశాడు? బిల్లు ఇచ్చాడు. ఈ బిల్లుని ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ బి అనేది బిల్లు, ఇది ఏడు మళ్ళా పర్చేజెస్ కదా, సి. ఏ వచ్చేసి బికి, ఏ వచ్చేసి బికి అమ్మేసి గమ్మునున్నాడు. తర్వాత బి వచ్చేసి పర్చేజెస్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి? ఏ దగ్గర నుంచి కొన్నారు. ఓకే, కొన్నారు. తర్వాత ఇక్కడ కొన్నా కూడా సేల్స్ చేసిన, బి పర్చేజెస్ ఫ్రమ్ ఏ. బి 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 వచ్చేసి ఏ దగ్గర కొనుక్కున్నాడు. కొనుక్కున్న దానికి ఇతడికి ఏమన్నా ఇవ్వాలా వద్దా? బి ఏ దగ్గర కొనుక్కున్నాడుమా, కొనుక్కున్నా కూడా ఆడు ఏమన్నా ఇవ్వాలా వద్దా డబ్బులు? అర్థమవుతుందా మా? ఏ అమ్మినారుమా, బి కొనుగోలు చేశాడు. బి కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఏకి డబ్బులు ఇవ్వాలా వద్దా? బిఏ ఇవ్వాలి మ్యామ్. ఓకే, ఇవ్వాల. తర్వాత ఎవరు ఇవ్వాలా? ఏకి బి ఇవ్వాల, ఏకి బి ఇవ్వాల. తర్వాత బి ఏ ఏం చేశాడు? బిల్లు ఒకటి ఇచ్చింటే బిఏ ఆ బిల్లును సికి అమ్మేసిన. అర్థమైలేదా? ఒకరి నుంచి ఒకరికి మా. ఇప్పుడు ఏ బి సి. ఏ ఏం చేశాడు? బికి అమ్మాడు, బికి అమ్మినాడు. బి ఏం చేసింది? ఇక్కడ నుంచి కొనుగోలు చేసింది, పర్చేస్. ఓకే. తర్వాత ఇక్కడ ఏ బికి అమ్మితే బి ఏకి కొనుగోలు చేస్తారు. అర్థమైందా? కొనుగోలు చేసిన దానికి బి ఏం చేస్తుంది? ఏకి ఒక బిల్ ఇస్తూ ఉంది. అర్థమైందా? ఏకి బిల్ ఇస్తాను. అయితే ఏ ఏం చేశారు? ఇక్కడ సికి, సి దగ్గర పర్చేజ్ చేసినాడు, అందుకు అమ్మినాడు. సి దగ్గర పర్చేజ్ చేశాడు. అప్పుడే ఎక్కడ ఇవ్వాలి ఈ డబ్బులు? సికి మ్యామ్. ఏమ్మా చూడమా, ఏ ఏ బికి అమ్మినాడు, పత్రం రాయించుకున్నాడు. అర్థమైందా? బికి అమ్మినాడు, పత్రం రాయించుకున్నాడు. సరే ఏ ఏం చేశాడు? సి దగ్గర కొనుగోలు చేశాడు. సి దగ్గర కొనుగోలు చేశాడు. అప్పుడు ఈ డబ్బులు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలనా వద్దమ్మా? హలో, ఈడ సి దగ్గర నుంచి కొన్నాడుమా. ఏమో ఏం నిద్రలు వస్తాడయ్యా? తినేసి నిద్ర వస్తుందా? ఓకేమ్మా, ఇప్పుడు చూడండి. అర్థం కాలేదా? ఇప్పుడు హరిమా, హరి పర్చేజ్ చేశాడు. గిరి ఏం చేశాడు? సేల్ చేశాడు. ఓకే. ఇప్పుడు హరికి గిరి వల్ల, గిరికి హరి వల్ల. హరికి గిరి, చూడండి, హరి గిరి. హరి ఏం చేశాడు? పర్చేజ్ చేశాడు. గిరి ఏం చేశాడు? సేల్ చేశాడు. హరినే కదా.
హరి పర్చేజ్ చేశాడు, గిరి సేల్స్ చేశాడు. కాబట్టి ఎవరికి రావాలి డబ్బులు? గిరికి రావాలి. అవునా? గిరికి రావాలి. ఓకే. తర్వాత ఏం చేశారు అంటే గిరి పర్చేజ్డ్ గూడ్స్ 6,000 రూపీస్ ఫ్రమ్ సౌరి ఆన్ క్రెడిట్. ఓకే. ఇక్కడ గిరి ఏం చేశారు? ఇక్కడేమో గిరి సేల్ చేశాడు, కానీ అంతకుముందే ఏం చేశాడు అంటే గిరి టు హిస్ క్రెడిటర్ సౌరి ఎండార్స్డ్ హరీస్ యాక్సెప్టెన్స్ ఎండార్స్డ్ బై గిరి టు హిస్ క్రెడిటర్ సౌరి. ఓకే. గిరి పర్చేజ్డ్ గూడ్స్. ఓకే. గిరి సేల్ చేశారు కదా. ఇప్పుడు ఈ గిరికి సేల్ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గిరి పర్చేజ్ చేశాడు. ఎక్కడి నుంచి చేశాడు? సౌరి దగ్గర. 6,000. ఓకే. సౌరి దగ్గర పర్చేజ్ చేశాడు. చూడండి ఇక్కడ హరి పర్చేజ్ చేశాడు. ఏం రాస్తాం ఎంట్రీ? పర్చేజెస్ అకౌంట్ డేటా. ఇది పుస్తకాలు ఇది రాదు. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసిండేది? గిరి కదా. గిరి దగ్గర నుంచి, గిరి గివర్ కాబట్టి క్రెడిట్ చేస్తాం. అర్థమైందా? ఇది అర్థమైందా లేదా? ఇప్పుడు కూడా అర్థం కాలేదు. చూడమా, హరి వచ్చి పర్చేజ్ చేశాడు, 10,000 రూపాయలు పర్చేజ్ చేశాడు. గిరి ఏం చేశాడు? గిరి అమ్మినాడు. అంటే ఇప్పుడు వీడు పర్చేజ్ చేస్తే ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? ఈడు సేల్స్ చేస్తే కదా గిరి సేల్ చేసిందని కొన్నాడు. ఓకే. అర్థమైందా? తరువాత ఈ గిరి అనేది సేల్ చేశారు. ఆ సేల్ చేయడానికి ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? సౌరి దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. అంటే ఫైనల్గా ఎక్కడికి రావాలా? ఇతడు పర్చేజ్ చేశాడు. ఎక్కడి నుంచి? గిరి దగ్గర. ఎక్కడి నుంచి? గిరి దగ్గర పర్చేజ్ చేశాడు. గిరికి ఇవ్వాలి. ఈ గిరి ఏం చేస్తున్నాడు? సౌరికి ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైందా? హరి గిరికి అర్థమైందా? ఒకరికొకరుమా. హరి పర్చేజ్ చేశాడు ఎవరి దగ్గర? గిరి దగ్గర. కాబట్టి గిరికి డబ్బులు ఇవ్వాలా. తర్వాత గిరి ఏం చేశాడు? సౌరికి ఇచ్చాడు. అంటే ఫైనల్గా ఎవరికి ఇవ్వాలా డబ్బులు అంటే వాళ్ళకి ఇస్తూ వస్తూ లాస్ట్లో ఎవరికి రావాలా? లాస్ట్ ఫైనల్గా ఎవరికి రావాలా డబ్బులు? ఎవరైతే సేల్ చేశారో, గిరి సేల్ చేశాడు కాబట్టి వాడికే రావాలన్నమాట. అర్థమైందా? చెప్పు. అర్థమైంది మ్యామ్. ఓకే. తర్వాత ఇప్పుడు చూడండి ఎంట్రీస్. హరి పుస్తకాలలో రఫ్గా వేస్తా వస్తాను, మీరు వేసుకోండి. ఇది నెక్స్ట్ పేజీలో వేస్తాం. ముగ్గురు వరుసకు పెట్టేసి. ఓకే. ఎంట్రీస్ in the books of Giri. Entries in the books of హరి. ఎవరో వచ్చినారబ్బా మళ్ళీ ఇప్పుడు తీరుబాటు. ఇప్పుడు అవుతాం. ఇమ్రాన్, మీకు టైం పెట్టినాను కదమ్మా 4 ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హరి. నెక్స్ట్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సౌరి. చూడండి, ఇతనికి అమ్మినాడు,
ఇతనికి అమ్మడానికి ఈయన క్యాట్ నుంచి వచ్చింది, వీటి నుంచి కొన్నాడు. అర్థమవుతుందా? వీటి నుంచి కొన్నాడు. ఫైనల్గా వీడు ఇతడికి డబ్బులు ఇస్తాడు, వీడేం చేస్తాడు, ఇతడికి ఇస్తాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? ఏమే ఇక్కడ నుంచి ఇతడు కొన్నాడు, ఇక్కడ నుంచి ఎవరి దగ్గర నుంచి? హరి నుంచి కొన్నాడు. కొన్న తర్వాత ఏమైంది? కొన్న తర్వాత ఇన్ ద బుక్స్ ఆఫ్ గిరి. ఓకే, ఇతని దగ్గర గిరి ఏం చేశాడు? సేల్ చేశాడు. ఓకే, అప్పుడు వీళ్ళు ఏం చేయాల? ఈడ డబ్బులు ఇవ్వాల, ఏడొచ్చి అడగాలన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈడ ఫస్ట్ ఎంట్రీ చూడు. హరి అకౌంట్ డేటా ఏం చేస్తున్నారు? సేల్స్ టు సేల్స్ అకౌంట్. హరి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 6,000. తర్వాత మా బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు హరి అకౌంట్ 4,000. నెక్స్ట్ 6,000 కదా ఇది బిల్లు. 6,000 ఆడ ఇంతకుముందు అది గుర్తొస్తాం. 6,000 తర్వాత ఇక్కడ గౌరీ చూడండి, హరి అమ్మినాడు ఎవరికి? గిరి అమ్మినాడు. కాబట్టి ఎవరికి అమ్మినాడు? హరికి. కాబట్టి హరి డెబిట్ టు సేల్స్ క్రెడిట్. తర్వాత ఇతడికి బిల్ వచ్చింది, బిల్ రిసీవబుల్ టు హరి దగ్గర నుంచి. తర్వాత ఇతడు ఏం చేశాడు? ఇక్కడి నుంచి కొన్నాడు, ఆ కొనిన దానికి రాయాలి. అర్థమవుతుందా? ఇది అమ్మిన దానికి సరిపోయింది. ఇప్పుడు కొనిన దానికి పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఎవరి దగ్గర కొంటున్నాడు? సౌరి అకౌంట్ టు సౌరి అకౌంట్ 6,000. ఇది నేను ఇట్లా వేస్తున్నా. 6,000 ఎంట్రీస్ వేసి పెట్టి దీన్ని వేస్తాను. పైన గమనించకుండా వేసిన. అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సౌరికి ఏం చేస్తాడు ఇతడు? ఇది చూడండి, హరి దగ్గర ఫస్ట్ హరికి సేల్ చేశాడు. కాబట్టి హరి అకౌంట్ డేటా టు సేల్స్. తర్వాత హరి బిల్ ఇచ్చాడు, బిల్ వచ్చింది ఇక్కడ, బిల్ రిసీవబుల్ టు హరి. తర్వాత సౌరి దగ్గర కొన్నాడు, పర్చేసెస్ అకౌంట్ డేటా టు సౌరి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇతడు బిల్ ఇచ్చాడు, ఇతడికి గిరికి ఏం చేశాడు? బిల్ ఇచ్చినాడు. కాబట్టి ఈ బిల్లు ఏం చేశాడు? ఈడ బిల్లు హరి ఇస్తే ఈ బిల్లు ఎత్తుకొని ఈయనకి ఇచ్చాడు. అర్థమైందా? నిమిషం ఉండండి, మీకు అర్థం అవ్వడానికి అలా రఫ్ చేయలేము, మలగాలు అడ్డేసుకోవచ్చు. ఇప్పుడు శరణ్య మౌనికకు అమ్మింది. తర్వాత శరణ్య ఎక్కడి నుంచి కొనింది అంటే సహిస్తా నుంచి కొనింది. కాబట్టి మొట్టమొదటిగా ఈమెకు అమ్మిండేది మళ్ళీ పర్చేజెస్ రాస్తారు. ఈడ శరణ్య ఏం చేస్తుంది? శరణ్య పుస్తకాలలో మౌనికకు సేల్ చేసిండేది రాస్తుంది. మౌనిక అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. తర్వాత మౌనిక బిల్ ఇస్తుంది, ఆ బిల్లు మాకు వస్తుంది. కాబట్టి శరణ్యకి బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు మౌనిక, ఆడికి అది అయిపోయింది, సేల్ చేసింది. శరణ్య ఏం చేసింది? పర్చేజ్ చేసింది సాహిస్తా నుంచి. కాబట్టి
పర్చేజెస్ అకౌంట్ డేటా టు సహిస్తా ఇచ్చింది కాబట్టి సహిస్తా. తర్వాత ఈమె బిల్లు మౌనిక బిల్లు ఇక్కడికి వచ్చింది కదా, ఈ బిల్లు ఏడిస్తుంది సహిస్తాకి. కాబట్టి ఇక్కడి నుంచి బిల్లు ఏమవుతుంది, పోతుంది. అర్థమవుతుందా? బిల్లు ఏమవుతుంది, పోతుంది. ఎవరికి పోతుంది? సహిస్తాకి. కాబట్టి సహిస్తా అకౌంట్ డేటా టు బిల్ రిసీవ్డ్. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఓకే. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఎవరికి ఇస్తా ఉంది బిల్లు? సౌరీ అకౌంట్ డేటా సౌరీకి ఇస్తా ఉంది, అంతే కదా, టు బిల్ రిసీవబుల్ అకౌంట్. అర్థమైందా? తర్వాత ఆ బిల్ అది ఏమైందో చూడండి. అది గిరి ద ఎండార్స్డ్ ద బిల్ డిస్కౌంటెడ్ బై సౌరీ విత్ హిస్ బ్యాంక్ ద 5,900. ద బిల్ వాజ్ డిస్హానర్డ్ ఆన్ డ్యూ డేట్ పాస్ జనరల్. ఓకే, ఈ బిల్ ఏమైందిమా? ఈ బిల్ ఎండార్స్ చేసేసింది మా సౌరీకి ఎండార్స్ చేసేసినారు. ఇప్పుడు బిల్ ఏమైంది? డిస్హానర్ అయింది. బిల్ ఏమైంది? డిస్హానర్ అయింది. డిస్హానర్ అయితే ఏం రాస్తాము? హరి అకౌంట్ డేటా రిసీవర్ అయిన బిల్లు తీసేసుకుంటారు కదా, అది డిస్హానర్ అయితే రిటర్న్ పంపించేస్తాను లేదా? పంపిస్తారా లేదమ్మా? వాపస్ వచ్చేస్తుంది కదా, హరి ఇచ్చిండే బిల్లే కదా, కాబట్టి హరికి చేరిపోతుంది బిల్లు టు బ్యాంక్ అకౌంట్. డిస్కౌంట్ అకౌంట్ మ్యామ్. డిస్కౌంట్ కాదమ్మా, డిస్కౌంట్ ఎక్కడ చేసిండేది? ఎండార్స్ చేసినప్పుడు డిస్కౌంట్ అయింది. ద బిల్ డిస్కౌంటెడ్ బై సౌరీ విత్ హిస్ బ్యాంక్. ఈడ గిరి కాదు డిస్కౌంట్ చేసిండేది. అర్థమైందా? హలో, ఎవరు అడిగింది చెప్పండి ఇప్పుడు. హలో, మా టైం అయిపోతుంది. డిస్కౌంట్ చేసిండేది సౌరీమా, వీడు డిస్కౌంట్ చేసిండేది. కాబట్టి ఇక్కడ డిస్హానర్ అయింది, కాబట్టి డిస్హానర్ అయినట్టు రాయిస్తాం. హరి అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకే, ఎందుకు చెప్పు బ్యాంక్ రాసినాము? ఈమె దగ్గర ఉందా బిల్? ఇప్పుడు గిరి దగ్గర బిల్ ఉందా? లేదు మ్యామ్. ఎవరి దగ్గర ఉంది? సౌరీ దగ్గర ఉంది. ఏడుంది బిల్లు, కాబట్టి ఏడ బ్యాంక్ రాసినాం. అర్థమైందా? ఓకే. తర్వాత ఇక్కడ ఈ పుస్తకాలలో చూడండి, హరి పుస్తకాలలో హరి ఏం చేశాడు? ఫస్ట్ పర్చేజెస్, అంతే కదా, పర్చేజెస్ అకౌంట్ డేటా టు గిరి అకౌంట్. గిరి దగ్గర నుంచి కొన్నాడు 6,000. నరేషన్లు మళ్ళీ రాసుకుందరు. నరేషన్లు మీరు రాయలేరా? ఫస్ట్ దానికి ఏమి, ఇక్కడేమి బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఇక్కడ సోల్డ్ ఆన్ క్రెడిట్. తర్వాత బీయింగ్ ద యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఆన్ 3 months బిల్. తర్వాత ఇక్కడ వస్తే బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్, సౌరీ దగ్గర క్రెడిట్. తర్వాత బీయింగ్ ద బిల్ ఎండార్స్డ్ టు సౌరీ, ఇక్కడున్న బిల్లు వీడికి ఎండార్స్ చేశారు. తర్వాత ఇక్కడ బీయింగ్ ద బిల్ డిస్హానర్డ్ ఆన్ డ్యూ డేట్, ఇదే లాస్ట్. నెక్స్ట్ ఇక్కడ బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. ఓకే, తర్వాత ఈ బిల్ యాక్సెప్ట్ అయింది. గిరి యాక్సెప్ట్ చేశాడు కదా, గిరికి బిల్ యాక్సెప్ట్ చేసిందిలా ఇడ బిల్ పేబుల్ ఇస్తాను లేదా దానికి. సెకండ్ వన్ బిల్ పేబుల్ ఏం చేస్తాము? వీడిచ్చేది బిల్ పేబులే కదా, ఏడ రిసీవబుల్ బిల్లు, ఏడ పేబుల్ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్. ఓకే, గిరి అకౌంట్ డేటా, వెరీ గుడ్. గిరికి ఇస్తా అన్నాం బిల్ పేబుల్, కాబట్టి గిరి అకౌంట్ రిసీవ్ చేసుకున్నాడు టు బిల్ పేబుల్ అకౌంట్. బీయింగ్ ద బిల్ యాక్సెప్టెడ్, బీయింగ్ ద బిల్ యాక్సెప్టెడ్. థర్డ్ వన్ బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా. ఇక్కడ ఈ బిల్ ఏమవుతుంది? డిస్హానర్ అయింది. అయిందా లేదా? అప్పుడు ఏమవుతుంది? ఇది ఆపోజిట్లోకి వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పిన, బిల్లు డిస్హానర్ అయితే ఆపోజిట్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ రావడానికి బిల్ లేదు, ఈడి దగ్గర నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. కాబట్టి బిల్ పేబుల్ డిస్హానర్ అయినప్పుడు వీడు ఇచ్చినోడు కాబట్టి వీనికి వచ్చేస్తుంది మళ్ళీ. బిల్ పేబుల్ అకౌంట్ డేటా టు గిరి అకౌంట్. అంతేమ్మా, ఇది దీంట్లో
ఇది అర్థమైందా? అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ సౌరి పుస్తకాలలో చూస్తాం. సౌరి పుస్తకాలలో ఇప్పుడు ఈ సౌరికి సౌరి దగ్గర నుంచి ఇక్కడ సేల్ చేశారు. ఇక్కడ ఎవరు సేల్ చేశారు? గిరి దగ్గర నుంచి ఈడ కొనింది, సౌరి దగ్గర నుంచి ఈడ కొన్నారు. అవునా మా? ఈడ చూడండి, హరికి గిరి అమ్మినాడు. గిరి ఏం చేశాడు? సౌరి దగ్గర కొన్నాడు. అవునా? ఎస్ మ్యామ్. ఇప్పుడు సౌరి ఏం చేసినట్టు? కొన్నట్ల అమ్మినట్ట? అమ్మినట్లు. ఎస్, కాబట్టి సౌరి పుస్తకాల్లో అమ్మినట్టు. సేల్స్ వచ్చి ఏం చేస్తామ్మా? డెబిట్ చేస్తాను. క్రెడిట్ చేస్తాను. సేల్స్ అకౌంట్. ఎవరికి అమ్మినాడు? గిరికి ఎవరికి అమ్మిందే? గిరికే కదా అమ్మిందే. గిరి కదా కొనిందే. గిరి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అవును, గిరికి అమ్మినాడు కాబట్టి గిరి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. తరువాత ఇక్కడ నుంచి బిల్ వచ్చిందా లేదా? గిరి దగ్గర నుంచి సౌరికి బిల్ ఎండార్స్ చేసింది లేదా? ఇక్కడ నుంచి ఇప్పుడు ఈడి బిల్లు ఈడికి ఇచ్చినాడు. ఈ బిల్లు ఏం చేసినారు? ఈడికి ఇచ్చినారా లేదా? థర్డ్ పార్టీకి ఇచ్చారు మ్యామ్. ఇప్పుడు శరణ్యకు మౌనిక బిల్లు ఇచ్చింది. శరణ్య ఆ బిల్లు తీసుకొని వచ్చి సహిస్తాకి ఇచ్చింది. అంటే అదే కదా ఇక్కడ. కాబట్టి ఈడు బిల్లు వచ్చింది కదా. అర్థమవుతుందా లేదమ్మా? హలో మై బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇప్పుడు గిరి దగ్గర నుంచి 6,000. తర్వాత ఇప్పుడు చూడండి, సౌరి ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్ బై సౌరి విత్ హిస్ బ్యాంక్ ఫర్ 5,900. ఇప్పుడు అది రాస్తాం. బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్ అంటే డిస్కౌంట్ చేస్తే ఏం రాస్తాం? బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. టు బిల్ రిసీవబుల్. అర్థమైంది కదా? ఇప్పుడు ఎంత డిస్కౌంట్ అన్నారు? డిస్కౌంట్ ఏమన్నారు? లెక్కలో ఉంది చూడండి, 5,900 వచ్చి బ్యాంకు. అంటే ఇది 6,000 ఉండేది, 100 రూపీస్ డిస్కౌంట్. అర్థమైందమ్మా? అర్థమైందా? బ్యాంక్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్ 6,000. సరిపోయిందా? సింపుల్ కదా. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. భవానీ ఏం సైలెంట్ అయిపోతువే? అర్థమైంది మ్యామ్. మౌనిక? ఎస్ మ్యామ్. సహిస్తా ఏం మాట్లాడదా పాప? సుల్తానా అమ్మ రాలేదు మ్యామ్ ఈరోజు. నీకు అర్థమైందమ్మా రిహానా? ఎస్ మ్యామ్. ఓకే. విష్ణు అర్హం వీళ్ళు ఏడబోయినారమ్మా. సరే, అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి.
స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లము మీరే వేయండి, నేనేం చెప్పను. 5th లెక్క వేస్తారా? పెట్టినాను అనుకుంటా. మోహన్ సెల్స్ గూడ్స్ అది పెట్టినానమ్మా. 5th ప్రాబ్లమ్. మోహన్ sells goods for 9,000 to Sohan 1/1/2006. He draws a 4 months bill for acceptance. Mohan, the bill was discounted with his bank on 6% per annum. Sohan dishonored the bill due date. The noting charges paid by the bankers of 100 rupees. Make journal entries in the books of. Okay. అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజే, కాకపోతే ఈ నోటింగ్ ఛార్జెస్కి రాయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఎక్కడ నోటింగ్ ఛార్జెస్? సోహాన్ పుస్తకాల్లో బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు మోహన్ అని రాస్తారు. ఓకేమ్మా, అర్థమైందా ఇప్పుడు? ఇదే 5th లెక్క వేస్తారా మీరే? ఉందా గ్రూప్లో మీకు? పెట్టేదా మళ్ళా? ఏమ్మా పెట్టేదా? ఉంది మ్యామ్. ఉందా? 5th లెక్క లేకున్నా అంటే ఎవరన్నా ఇంకా మళ్ళా చూడండి, పెడతాను. నోటింగ్ చార్జెస్ ఇంకొకసారి చెప్పండి మ్యామ్. నోటింగ్ ఛార్జెస్ ఇది చూడండి, మామూలుగానే ఇవన్నీ 4 months బిల్లు, మోహన్ బిల్లు డిస్కౌంట్ చేసిండేది ఇవన్నీ రాసేస్తాం. తర్వాత సోహాన్ డిస్హానర్డ్ ద బిల్ ఆన్ డ్యూ డేట్, ఆ బిల్లు డ్యూ డేట్కి డిస్హానర్ అయింది. తర్వాత ద నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై ద బ్యాంకర్స్ 100 rupees. ఓకే, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తామంటే ఎక్కడ నోటింగ్ ఛార్జెస్, ద నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై ద బ్యాంకర్స్ 100. సోహాన్ డిస్హానర్డ్ బిల్. సోహాన్ ఎప్పుడైతే డిస్హానర్ అవుతాడో అప్పుడు ఏం చేస్తారు, నోటింగ్ ఛార్జెస్ అనేది విడే పెయిడ్ బై ద బ్యాంకర్స్ అనేది 100 రూపాయలు చెల్లించడం జరిగిందనమాట. ఎంత? 100 రూపాయలు. కాబట్టి ఇదేం రాస్తామంటే ఫస్ట్ 2 రాసేస్తామ్మా, బిల్ వచ్చినట్టు, సేల్స్ చేసినట్టు, డిస్కౌంట్ అయినట్టు. తర్వాత 4th దాంట్లో సోహాన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని రాస్తాం. సోహాన్ అకౌంట్ డేటర్ అంటే బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్ ఆన్ డ్యూ డేట్ అండ్ పెయిడ్ విత్ క్యాష్ అని అది రాస్తాం. సోహాన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని. అప్పుడు ఏం చేస్తాం, ఈ 100 కలిపి రాస్తాం నోటింగ్ ఛార్జెస్. తర్వాత సోహాన్ పుస్తకాల్లో నోటింగ్ ఛార్జెస్ లాస్ట్లో రాస్తాం. అది వదిలేయండి పోనీ. ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ 4 వస్తాయి. మోహన్ పుస్తకాల్లో 4 ఎంట్రీలు వస్తాయి, సోహాన్ పుస్తకంలో 3 వస్తాయి. దాంట్లో చెరొకటి అది వదిలేయండి, చెరొకటి వదిలేయండి. అంటే సోహాన్ పుస్తకాల్లో లాస్ట్ దీను, మోహన్ పుస్తకాల్లో లాస్ట్ది వదిలేయండి. ఒక దాంట్లో 4 ఎంట్రీలు వస్తాయి, 3 రాసి 4 వదిలేయండి. ఇంకో దాంట్లో 3 వస్తాయి, దాంట్లో 1 వదిలేయండి. ఓకే, నేను చెప్తాను మళ్ళీ. వేస్తారా? ఎస్ మ్యామ్. నాకు క్లాస్ ఉంది, లేకపోతే చెప్పేది. వేస్తారు కదా? ఎందుకు తక్కువైందా టైము మధ్యలో అన్నీ? వేస్తారా? వేయల్లా? వేసేదమ్మా? వేస్తారా? వేయాలనా ఆంటీ? వేసేదా? హలో శరణ్య, మౌనిక వేస్తారా? వేసేదా? ఏమ్మా అర్థమైం లేదా? ఏమి చెప్పరా? వేస్తారా? ఓకే.
లెఫ్ట్ అయిపోయిందా మ్యామ్? అయిపోండి మా ఫైనల్ ఇయర్ వాళ్ళు యాడ్ అవుతారులే, మీరు అయిపోండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు